This is a question from company law. Question is, case law is X, a public limited company, imposes a restriction on the right of its members to transfer their shares. A is a shareholder who wanted to transfer his shares to B. Advice. క్లియర్గా చెప్పాలంటే ఎక్స్ అనే కంపెనీ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసింది, మెంబర్స్ ఎవరు వాళ్ళ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయకూడదు అని. కానీ ఏ అనే షేర్ హోల్డర్ అతను షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు బికి. అడ్వైస్ చేయమంటారు. సో లెట్ స్టార్ట్ మన అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం చూద్దాము. ఫస్ట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి క్వశ్చన్ నుంచి మనం క్వశ్చన్ బ్రీఫ్ గా అర్థం చేసుకుని చదివితే మనకు ఫ్యాక్ట్స్ వస్తాయి. ఎక్స్ ఈజ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అదొక ఫ్యాక్ట్. నెక్స్ట్ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఎక్స్. ప్రతి కంపెనీకి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ కంపెనీ రెస్ట్రిక్షన్స్ జారీ చేశారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేవి జరగకూడదు అని చెప్పి. అండ్ ఏ ఈజ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ఎక్స్. ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఏ ఒక తన షేర్స్ ని బికి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ అసలు ఎందుకని ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ని ఇంపోజ్ చేశారు, ఎందుకు చేశారు అన్నది మన ప్రాబ్లం స్టేట్మెంట్ లో ఇవ్వలేదు. ఈ 4 అనేది ఫ్యాక్ట్స్. ఇష్యూస్కి వచ్చేసరికి సో రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు కదా కంపెనీ ఎక్స్, అవి వ్యాలిడ్ కంపెనీ లా ప్రకారం, అది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, ఏ లీగల్ గా తన ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారా తన షేర్స్ ని బికి, రెస్ట్రిక్షన్స్ ఉన్నా సరే, అది సెకండ్ ఇష్యూ. థర్డ్, ఒకవేళ ఏ కనుక ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే ఏకు మిగిలిన పొటెన్షియల్ రెమెడీస్, లీగల్ రెమెడీస్, అది ఎలా సాల్వ్ చేస్తాడు అన్నది ఇదొక ఇష్యూ. 3 ఇష్యూస్. ఇంకపోతే రిలవెంట్ లాస్ వచ్చేసరికి కంపెనీ యాక్ట్ 2013. సో కంపెనీ యాక్ట్ 2013 లో ఏముంది, ఫంక్షనింగ్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ఇండియా, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మన కంపెనీస్ యాక్ట్ 2013 లో ఉంటాయి. సెకండ్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే అవుట్లైన్స్ అన్నమాట, రెగ్యులేషన్స్ ఫర్ ద కంపెనీ. మొత్తం అన్ని రెగ్యులేషన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉంటాయి. అండ్ సెక్షన్ 44 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. సో దీని ప్రకారం షేర్స్ ఆఫ్ ఎనీ కంపెనీ షల్ బి ఏ మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఒక చోట నుంచి ఇంకొక చోట, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు షేర్స్ ఎప్పుడు. అండ్ సెక్షన్ 58 ఆఫ్ కంపెనీ యాక్ట్ ఏం డీల్ చేస్తుందంటే రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అపీల్ ఎగెన్స్ట్ రిఫ్యూజల్. ఎవరైనా రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేస్తే మనం అప్పీల్ చేసుకోవచ్చు సెక్షన్ 58 యూజ్ చేసుకుని. నెక్స్ట్ స్లైడ్, అప్లికేషన్. సో ఇక్కడ ఈ కేసు చూస్తే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ జరగకూడదు. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మనం ఒబే చేయాలి కాబట్టి మనం దీన్ని ఇలానే అప్లై చేసుకుంటే ఇది లీగల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఉండాలి. అన్రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అయితే మాత్రం అది ఒప్పుకోదు. ఒకవేళ ఏదైనా కంపెనీ రీజనబుల్ రెస్ట్రిక్షన్ లేకుండా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తే షేర్ హోల్డర్స్ ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్కి వచ్చేసరికి ఫర్ ఏ అనే అతనికి ఎస్ సెక్షన్ 44 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి అన్రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ని ఛాలెంజ్ చేసే అధికారం కూడా ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ స్టాప్ చేసే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పీల్ చేసుకునే అధికారం కూడా ఉంది అండర్ సెక్షన్ 58. ఇవి ఫర్ ఫర్ ఎక్స్ అంటే కంపెనీ ఏం చేయొచ్చు అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో మేము రాసుకున్నాము, సో దాని ప్రకారం మేము రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్, వాళ్ళు చేసే రెస్ట్రిక్షన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ ఇంట్రెస్ట్, కంపెనీ ప్రాఫిట్స్, కంపెనీ గుడ్ విల్ కోసం చేసాము అని కూడా వాళ్ళు చెప్పొచ్చు. ఫైనల్ కంక్లూజన్ వచ్చేసరికి డెఫినెట్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ కి ట్రై చేయొచ్చు, కానీ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలి. ఆ రెస్ట్రిక్షన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉన్నవి. ఒకవేళ ఎక్స్ కనుక ఈ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ ని ఆపితే, నో అని చెప్తే, అప్పీల్ చేయొచ్చు. ఎవరికి అప్పీల్ చేయొచ్చు? ట్రిబ్యునల్ కి.
సెక్షన్ 58 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. సో, ఇప్పుడు సెక్షన్ ట్రిబ్యునల్ ఉంది కదా! సెక్షన్ 58 ఎప్పుడైతే మనం రైజ్ చేస్తారో అప్పుడు ట్రిబ్యునల్ విల్ అసిస్ట్. ట్రిబ్యునల్ చెక్ చేస్తుంది. ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్ రీజనబులా? లేదా అకార్డింగ్ టు లానా? లేదా అన్‌రీజనబులా? ఇప్పుడు అది ఒకవేళ ఆ రిస్ట్రిక్షన్ అన్‌రీజనబుల్ అయితే అన్నది వాళ్ళు గెలుస్తారు. కెన్ టేక్ కెన్ కంటిన్యూ విత్ హిస్ ట్రాన్స్‌ఫర్ అన్నమాట. ఒకవేళ అది రీజనబుల్ అయితే ఈ ట్రాన్స్‌ఫర్ అది చెల్లదు. సో, కొంచెం కొంత టైం వెయిట్ చేయాల్సొస్తుంది. అది ఆ రెస్ట్రిక్షన్స్‌ని లిఫ్ట్ చేసేంత వరకు కంపెనీ ఎక్స్. యాహ్! థాంక్ యూ.